కర్నూలు ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టును బలంగా ఢీకొన్న శ్రీ కార్తిక్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసులు ప్రయాణికుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కర్నూలు ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టును బలంగా ఢీకొంది శ్రీ కార్తిక్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ శ్రీనివాసులు ప్రయాణికుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, చెప్పండి. తరంగిణి, కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారుజామున శ్రీ కార్తిక్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టును బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే డ్రైవరు మరో ప్రయాణికుడు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం అందింది. రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నిద్ర ఒత్తిడిలో ఉండడం వల్ల ఢీకొన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ ని ఢీకొన్న బస్సును క్రేన్ సాయంతో నన్నూరు టోల్ ప్లాజా సిబ్బంది పక్కకు తీసేయడం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు ఓర్వకల్ ఎస్ఐ రాజారెడ్డి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. తరంగిణి, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి బాలు? ప్రస్తుతం నలుగురికి తీవ్ర గాయాలయ్యి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. మొత్తంగా 30 మందికి ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మాత్రమే మృతి చెందగా 30 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాలు.